మూడోసారి. కార్తీక మాసంలో ఒకసారి వచ్చాం, ఫిబ్రవరిలో ఒకసారి వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. చాలా బాగుంది ఇక్కడ. అప్పటికిప్పటికి చాలా ఇంప్లిమెంట్స్ అయింది, చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకి సేవ చేయటం కానీ ఏదన్నా కానీ చాలా బాగా చేస్తున్నారు. అనాథలను ఆదుకోవటానికి మీరు కూడా ఒకసారి దర్శించి మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది ఎటువంటి అనాథాశ్రమం అనేది. మతిస్థిమితం లేని వాళ్ళకి మనము ఏదో రకంగా సాయం చేయాలా. సాయం చేస్తే మనకు పుణ్యఫలం కలుగుతుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కర్మఫలంతోనే పుడతారు. అది కర్మ పోగొట్టుకోవాలంటే మనం ఇది అన్నదానము, వస్త్రదానము ఏదో చేయాలా. దాతలు వచ్చి ముందుకొచ్చి ఏదన్నా కొంత సాయం చేస్తే, ఎంతో కొంత మీకు తోసినంత సాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.